హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మనం కొత్తగా నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి ఈజీ రెసిపీ అండి. గోరుచిక్కుడు పెసరపప్పు ఫ్రై చాలా బాగుంటుంది దేనిలోకైనా. నేనైతే లేత గోరుచిక్కుళ్ళు 1/2 kg తీసేసుకుని క్లీన్గా కడిగి కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. దానిలోకి 1 కప్పు పెసరపప్పు కూడా కడిగి పక్కన పెట్టుకోండి. కొంచెం పావు గంట నానితే బాగుంటుంది. ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకుందాం. దానిలోకి మనం కట్ చేసి పెట్టుకున్న గోరుచిక్కుడుకాయ ముక్కలు, ఉప్పు, పసుపు, కొంచెం వాటర్ వేసి ఒక్క విజిల్ రానిచ్చేద్దామండి. దానిలోకి ఇప్పుడు మనం కారం రెడీ చేసుకుందాం. కొంచెం పచ్చి కొబ్బరి వేసానండి నేను. అది అందుబాటులో లేని వాళ్ళు ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. కొంచెం వెల్లుల్లి, కొంచెం జీలకర్ర, కొంచెం కారం వేసేసి కొంచెం పలుకుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం కళాయి పెట్టేసుకుని 1 గరిట ఆయిల్ వేసుకుని దానిలోకి ఆవాలు, జీలకర్ర, కొంచెం పచ్చిశనగపప్పు, కొంచెం మినప్పప్పు, ఇవన్నీ మీ ఇష్టాన్ని బట్టి టేస్ట్ని బట్టి వేసుకోవచ్చండి. ఇలా తాలింపు రెడీ చేసేసుకుని దానిలో మనము మీడియం సైజు 2 ఉల్లిపాయలని నేను సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నా, 2 పచ్చిమిర్చి చీలికలుగా కట్ చేసుకున్నవి వేసుకుందామండి. కొంచెం ఉప్పు, పసుపు వేసేసి దీన్ని దోరగా వేగనిచ్చుకోవాలండి. ఇప్పుడు ఇది కొంచెం దోరగా వేగిన తర్వాత నానబెట్టి పెట్టుకున్నాం కదండి పెసరపప్పు, అవి కూడా వేసి సిమ్లో కొంచెం స్లోగా బాగా కొంచెం మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు అవి అంతా వేగిన తర్వాత ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాం కదండి గోరుచిక్కుడుకాయ ముక్కల్ని కూడా వేసేసుకుని అంతా కలిసేట్టుగా బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనము ఆల్రెడీ కారం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, ఇప్పుడు అది కూడా వేసి సిమ్లో కొంచెం బాగా వేగనీయాలండి. ఇది దేనిలోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అది ఒకటి, పెసరపప్పు ఆరోగ్యానికి చలవ కదండి. అలాగే గోరుచిక్కుళ్ళు కూడా ఫైబర్ ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో తెలియచేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.